ఖైరతాబాద్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సడన్ విజిట్ చేశారు శిల్పవల్లి. ఓ పిటిషన్ గా మఫ్తీలో వెళ్లబోతున్నారు ఆవిడ. ఇటు సివిల్లో వెళ్లడంతో అక్కడ తనను ఎవరూ కూడా గుర్తుపట్టలేదని చెప్తున్నారు. ఎస్ఐ మాత్రం గుర్తుపట్టారని అన్నారు. పోలీస్ స్టేషన్ లో కామన్ పర్సన్ కైనా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కైనా సరే రిసీవింగ్ ఒకేలా ఉంటుంది అని అంటున్నారు ఆమె. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఖైరతాబాద్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శిల్పవల్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సడన్ విజిట్ చేశారు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తను విజిట్ చేయగానే అందులోనూ సివిల్లో వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అసలు గుర్తుపట్టారా లేదా అనేది ప్రస్తుతం మనతో పాటు డీసీపీ శిల్పవల్లి మేడం ఉన్నారు. మేడం, అసలుకి సివిల్లో వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ జస్ట్ టు చెక్ సడన్గా ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం అనేది ఇట్స్ డ్యూటీ. అండ్ ఆఫ్ కోర్స్ దానిలో భాగంగా ఐ థాట్ ఐల్ జస్ట్ గో ఇన్ మఫ్టీ అండ్ చెక్ హౌ దే రెస్పాండ్. అంటే యూనిఫామ్లో వెళ్తే ఎట్లాగో అందరూ అలర్ట్గా ఉంటారు, ఒకసారి మఫ్టీలో వెళ్ళి చూద్దామని. మీరు మఫ్టీలో వెళ్ళంగానే ఎవరైనా గుర్తుపట్టారా డీసీపీ, మన డీసీపీ శిల్పవల్లి మామని? యాక్చువల్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఖైరతాబాద్ జోన్లో కొత్తగా కలిసింది. సో మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ మైట్ నాట్ రికగ్నైజ్ అనే దాంతోనే అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. చాలాసేపు కొంచెం సేపు అయిన తర్వాత గుర్తుపట్టారు. సంబడి హూ హెస్ ఆల్రెడీ సీన్ మీ హెస్ దెన్ రికగ్నైజ్డ్. మీరు చాలా విజిటింగ్ చేస్తుంటారు. సో యూనిఫామ్కి మఫ్టీలోకి వెళ్ళినప్పుడు వేరియేషన్స్ ఏమైనా అనిపించాయా మ్యామ్ మీకు? పోలీస్ స్టేషన్లో అంటారా? అలా ఏం లేదు, దే వర్ డూయింగ్ దర్ డ్యూటీ యాజ్ యూజువలీ. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ ఫస్ట్ హ్యాండ్. మనం మీటింగ్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము, ఇట్లా ఉండండి, పిటిషనర్స్తో ఇట్లా పిటిషన్ తీసుకోండి, రిసెప్షన్లో ఇట్లా ఉండండి, అడ్మిన్ ఎస్ఐ ఆర్ ఎంక్వైరీస్ ఇట్లా చేయండి అని అడుగుతూ ఉంటాం కదా, అది చెప్తూ ఉంటాం ఎప్పుడు. బట్ ఫస్ట్ హ్యాండ్ అసలు అవి పాటిస్తున్నారా లేదా అని చూద్దామని వెళ్ళడం జరిగింది. మీరు వెళ్ళాక ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు? అంటే పిటిషనర్గానే మాట్లాడారు? పిటిషనర్గానే వెళ్ళాను. ఎంట్రన్స్ దగ్గర ఒక ఎస్పీఓ లాగా ఉన్నారు. ఆయన దేనికి వచ్చారు ఏంటి అని అడిగితే ఇట్లా నేను ఒక చీటింగ్ కేసులో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంటే, వాళ్ళు ఓకే మేడం మీ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పారు. రాసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పారు. సో ఐ వెన్ దేర్ అండ్ దెన్ దెర్ వాజ్ రిసెప్షన్ పీసీ. రిసీవ్ చేసుకున్నారు. ఇట్ వాజ్ యాజ్ యూజువల్. మేబీ ప్రాబబ్లీ దే మస్ట్ బి డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ ఆల్సో. ఫెల్ట్ గుడ్. మీరు ఏ టైంకి వెళ్ళారు? అంటే చాలా వరకు పోలీస్ స్టేషన్లో అవైలబిలిటీ ఉండరు అనేది కొంతవరకు ఆరోపణలు వస్తూ ఉంటాయి మా. మీరు వెళ్ళినప్పుడు స్టాఫ్ అవైలబిలిటీగా ఉన్నారా? అసలుకి ఏ టైంకి వెళ్ళారు? నేను లేట్ ఈవినింగ్ వెళ్ళాను. దే వర్ అవైలబుల్ ఓన్లీ. ఐ డోంట్ నో, ఇట్స్ జస్ట్ అ సింపుల్ థింగ్, యు ఆర్ మేకింగ్ ఇట్ అ బిగ్ థింగ్. నార్మల్ డ్యూటీలో భాగంగా అందరం చేసేదే చేసాం. మీరు మేబీ ఒక 30 minutes నుంచి 1 hour వరకు స్పెండ్ చేసి ఉంటారు, అంతా గమనించి ఉంటారు. ఇంకా ఏమైనా మార్పులు జరగాలని కానీ, లేకపోతే రిసెప్షన్ దగ్గర నుంచి పైన ఉన్నటువంటి వాళ్ళ వరకు రిసీవింగ్ ఎలా అనిపించింది? No, it was good. I didn't find anything wrong at reception PC or the SIs. ఎప్పుడైతే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎస్ఐస్కి, దే వర్ ఆల్ డీలింగ్ వెల్. మీరు డీసీపీ, మన ఖైరతాబాద్ డీసీపీ అని వాళ్ళకి తెలియగానే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, మీ రియాక్షన్ ఎలా ఉంది? That was, they were a bit shocked for a while and I was also like okay. ఎలానే తెలుస్తుంది, ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు ఎస్ఐ ఎవరన్నా చూస్తే గుర్తుపడతారని మనకు కూడా తెలుస్తుంది. ఇంకా అంటే లైక్ చాలా పోలీస్ స్టేషన్స్ మీ పరిధిలో ఉన్నాయి. ఇలా సడన్ విజిటింగ్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఫ్యూచర్లో ఏం చేయబోతారు మ్యామ్? ఎందుకంటే చాలా వరకు మీరు చెప్పినట్లు ఇలా ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు చాలా వరకు కొన్ని పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆఫీసర్స్ కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు అనే ఆరోపణలు వస్తుంటాయి. కాబట్టి మీ పరిధిని ఏ విధంగా చేయబోతున్నారు? Surprise visits అనేది, as I told, it's a part of our duty. We do visit the police stations every month. As per the manual, every police station every month 2 police stations surprise visit చేయాలని ఉంటుంది. సో దానిలో భాగంగా ఎప్పుడు చేస్తూనే ఉంటాము. వి కీప్ ఇన్స్ట్రక్టింగ్ అక్కడ ఉన్న వాళ్ళకి, రిసెప్షన్ అయితే రిసెప్షన్, లేకపోతే సెక్షన్ ఇన్ఛార్జ్కి, అదర్వైజ్ ఎస్ఐస్కి ఎవరైతే ప్రెజెంట్ ఉంటారో అడ్మిన్ ఎస్ఐకి, అండ్ ఆఫ్ కోర్స్ ఇన్స్పెక్టర్ అండ్ డీసీపీ హూఎవర్ ఇస్ దేర్, వాళ్ళకి ఎప్పుడు కూడా all these instructions are all the time repeated. It's only thing that we have to ensure that అందరూ అన్ని ఏళ్ళలా అది పాటించేటట్టు ఉండేలా ఎన్ష్యూర్ చేసుకోవడం. దట్ ఈస్ వేర్ సూపర్వైజరీ ఆఫీసర్స్ రోల్ కమ్స్.
ఇలాంటి విజిటింగ్స్ చేయడం వల్ల ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? దాంతోపాటు పోలీసుల్లో పారదర్శకత పెరుగుతుంది అనుకోవచ్చు. నో, ఇందులో ప్రజలకి మెసేజ్ అంటే ఇట్ ఈస్ ఆర్ ఎండివర్ టు ఎన్ష్యూర్ దాట్ పోలీస్ సర్వీసెస్ ఆర్ ఆల్ ద టైమ్ విక్టిమ్ ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ ఉంటాయి అని చెప్పి. అలానే ఫర్ ది పోలీస్ స్టాఫ్ ఆఫ్ ఖైరతాబాద్ జోన్ ఐ వుడ్ ఓన్లీ సే దట్ ఆ స్టాండర్డ్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఆఫీసర్స్ అండ్ పబ్లిక్కి ఉంటుందో దాన్ని రీచ్ చేసుకుంటూ వర్క్ చేయాలి అనేది చెప్తాను. తను మఫ్టీలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు దాదాపు ఒక కొన్ని నిమిషాల పాటు గుర్తుపట్టలేదు. ఒక పిటిషనర్గా వెళ్ళాను, అక్కడ రిసెప్షన్ దగ్గర నుంచి అంటే ఎంట్రన్స్ దగ్గర నుంచి రిసెప్షన్ వరకు కంప్లైంట్ ఇచ్చేంత వరకు కూడా అందరూ ఒక సాధారణ వ్యక్తితో ఎలా ఉంటారు అని రెస్పెక్ట్గా అదే విధంగా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగలేదు. ఇలాంటి సర్ప్రైజ్ విజిటింగ్స్ అనేవి చేస్తూనే ఉంటాం కాబట్టి ఫ్యూచర్లో కూడా మిగతా పోలీస్ స్టేషన్స్ అంటే ఎక్కడైతే తన పరిధిలోకి శిల్పవల్లి మన పరిధిలోకి వస్తుందో ఖైరతాబాద్ జోన్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు విజిటింగ్ చేస్తాము. ఫ్రెండ్లీ పోలీస్, దాంతోపాటు వచ్చినటువంటి విజిటర్స్ కామన్ పబ్లిక్ అయినా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అయినా సరే అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అలా చేయడమే మా బాధ్యత అని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, ఖైరతాబాద్.